నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం వినయ్ కుమార్ గారు రచించిన ఒక మంచి కథను విందాం. అర్ధరాత్రి అవడంతో జనసంచారం లేక బిక్కుబిక్కుమంటున్నాయి రోడ్డులు. ఈ గది మూలన నక్కి దాక్కున్న నా అవస్థను ప్రతిబింబిస్తున్నట్టు వర్షం రాబోతుందన్న సూచనగా గాలి స్తంభించిపోయింది. నేను ఊపిరి తీసుకోవటానికి కూడా వీలు లేనంతగా కరెంటు లేకపోవడంతో గది అంతా చీకటిగా ఉంది. నా మనసులోని భయాన్ని ద్విగుణీకృతం చేస్తూ తలుపు కింద నుండి వస్తున్న వెన్నెల వెలుగులో కదులుతున్న నీడను చూసి గుండె దడదడలాడింది. ఎవరో తలుపు తెరవడానికి ప్రయత్నిస్తున్న శబ్దానికి ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. అంతలో తలుపు మెల్లగా తెరిచి ఒక్కొక్క అడుగు వేస్తూ లోపలికి వచ్చాడు అతను. నేనెక్కడ ఉన్నానో తెలియక అటూ ఇటూ తిరుగుతూ వెతుకుతున్నాడు. చేతికి దొరికిన వస్తువులన్నీ విసిరి కొడుతున్నాడు. అందంగా సర్దుకున్న సామానంతా చెల్లా చెదురు చేస్తూ, నువ్వు ఎక్కడ ఉన్నా ఈరోజు నా చేతిలో నుండి తప్పించుకోలేవు. నిన్ను చంపకుండా ఈ రాత్రి నిద్రపోను అని వికృతంగా నవ్వుతూ అరుస్తున్నాడు. అతని మాటలు నన్ను ఉద్దేశించే అన్న ఊహే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. చీకటిలో అతని మొహం స్పష్టంగా కనిపించినందుకు దిగులు పడాలో, లేక అదే చీకటి నన్ను అతనికి కనపడనీయకుండా కాపాడుతుంది అని ఆనందించాలో అర్థం కాలేదు నాకు. అసహనంతో వెనుదిరిగి వెళ్ళబోతూ ఏదో స్ఫురించినట్టు ఆగి నేనున్న వైపు తిరిగాడు. సరిగ్గా అతడలా తిరిగిన క్షణానే మేఘావృతమై ఉన్న ఆకాశంలో ఒకే ఒక్క క్షణం మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగులో అతను నన్ను చూశాడు. నేను అతన్ని చూశాను. కళ్ళల్లో క్రోధం, చేతిలో నన్ను చంపడానికి తెచ్చిన ఆయుధం, మోముపై వికృతమైన నవ్వు. ఇవి ఆ మెరుపు వెలుగులో నేను అతనిలో గమనించిన విషయాలు. అవేవీ నన్ను భయపెట్టలేదు. కానీ ఆ క్షణాన అప్రయత్నంగా నా గొంతులో నుండి గావు కేక వెలువడింది. ఆ వచ్చింది మరొకరెవరైనా అయితే అరిచేదాన్ని కూడా కాదేమో. నన్ను చంపడానికి వచ్చింది నా భర్త. ఉదయాన్నే మంచం పక్కన అలికిడి అవడంతో తత్తరపడి లేచి ఎదురుగా ఉన్న అతన్ని చూసి దూరం జరిగి కూర్చున్నాను. నిన్న రాత్రి ఉన్న కసి, క్రోధం లేవు అతని కళ్ళల్లో. నేను భయపడడం గమనించి మంచం మీద కూర్చొని నా నుదిటి మీద చేయి వేసి, ఏదైనా పీడకల వచ్చిందా, అలా బెదిరిపోయావు అన్నాడు. అప్పటికి మెదడుకు పట్టిన మబ్బులు వీడి వాస్తవం తెలియవచ్చింది. 3.5 ఏళ్లుగా పల్లెత్తు మాట కూడా అనకుండా నన్నెంతో ప్రేమగా చూసుకుంటున్న రాకేష్ నన్ను చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు అన్న ఆలోచన కూడా చేయలేకపోయాను అప్పటి వరకు. ఒక్కొక్కసారి కలల ప్రభావం మనుషుల మీద ఎంత గట్టిగా ఉంటుందో ఆ సంఘటనతో అర్థమైంది నాకు. నా ఆలోచనల్లో నేనుండగా, హలో మేడం, మీ ఆలోచనలు తెగేసరికి కాఫీ చల్లారిపోతుంది. మళ్ళీ వేడి చేసి తెచ్చే తీరిక కూడా లేదు. త్వరగా తాగి బయలుదేరండి అని రెడీ అవ్వడానికి వెళ్ళబోయాడు రాకేష్. అతని చెయ్యి పట్టి లాగి అతనికి ఒక ముద్దిచ్చి అతను తెచ్చిన కాఫీ తాగి దినచర్య ప్రారంభించాను. ఆఫీస్లో పని ఎక్కువ ఉండటంతో సాయంత్రం ఎప్పుడైంది తెలియనే లేదు. ఉసూరుమంటూ ఇంటికి చేరేసరికి 8 అయిపోయింది. రాకేష్ కూడా అప్పుడే వచ్చినట్టున్నాడు. ఇద్దరం ఫ్రెష్ అయ్యి తర్వాత కలిసి వండుకొని తినేసాం. అన్నీ సర్దుకునేసరికి 10 అవడంతో పక్క ఎక్కేశాను నేను. రాకేష్ మాత్రం ఏదో పని చేసుకోవాలని హాల్లో ఉండిపోయాడు. అలసిపోయి ఉండటం వల్లనేమో వెంటనే నిద్ర పట్టేసింది నాకు. మధ్యరాత్రి ఎప్పుడో మెలకువ వచ్చి చూస్తే పక్కన రాకేష్ కనిపించలేదు. ఇంత రాత్రి వరకు ఏం చేస్తున్నాడు అని చూడటానికని పక్క మీద నుండి లేచాను. అప్పుడు కనిపించింది, నిన్న రాత్రి కనిపించినట్టు. తలుపు అవతల కదులుతున్న నీడ. ఒక మనిషికి ఒకే కల వరుసగా రెండో రోజు కూడా వస్తుందా? రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఇది కల అవడానికి ఎంతమాత్రం అవకాశం లేదు. తలుపు అవతల జరుగుతున్నదేమిటో తెలుసుకోవాలని వెళ్ళి తలుపు తెరిచాను. ఎదురుగా అదే క్రోధం నిండిన కళ్ళతో నిలబడి ఉన్నాడు రాకేష్. అతని చేతిలో కిచెన్ నుంచి తెచ్చిన కత్తి ఉంది. కత్తి పట్టుకున్న చేతిని అతను కదిపేలోపే అతని ముఖం మీద తలుపు వేసి గడిపెట్టేశాను. తలుపు మీద పిడికళ్లతో గుద్దుతూ, తలుపు తీయవే,
ఈ రాత్రి నీ రక్తం కళ్ళ చూడకుండా వదలను అంటూ అరుస్తూ ఉన్నాడు. అతని అరుపులు వింటూ ఆ రాత్రి తెల్లవారే వరకు నిద్రపోకుండా అలాగే కూర్చుండిపోయాను. అలా కూర్చొని ఉండగానే ఏ తెల్లవారుజామునో నిద్ర పట్టేసింది. తలుపు తెరిచిన శబ్దానికి మెలకువ వచ్చి చూస్తే ఎదురుగా రాకేష్ కాఫీ ట్రేతో వచ్చి గుడ్ మార్నింగ్ హనీ అని ట్రే పక్కన పెట్టి చిందరవందరగా పడి ఉన్న సామాను సర్దసాగాడు. అతని వైఖరి చూసి పిచ్చి పట్టినంత పనయింది నాకు. ఇదంతా కావాలనే చేస్తున్నాడో లేక ఆట పట్టిస్తున్నాడో అర్థం కాలేదు. ఆఫీస్కి వెళ్ళానన్న మాటే కానీ పని మీద ఏకాగ్రతే లేదు. మెదడంతా ఆలోచనలతో అల్లకల్లోలంగా ఉంది. రాత్రంతా నన్ను చంపడానికి ప్రయత్నిస్తూ ఉదయానికి ఏమీ జరగనట్టు మామూలుగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో ఎంత ఆలోచించినా అర్థం కావడమే లేదు. ఏంటి మేడం, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటూ వచ్చింది నా కొలీగ్ ప్రసన్న. ఉదయమంతా ప్రేమను పంచి రాత్రులు హింసించే భర్తల గురించి అని అనాలోచితంగానే సమాధానమిచ్చాను. నాకు తెలిసిన భర్తలందరూ ఉదయం హింసించి రాత్రికే పంచుతారు ప్రేమని అంది దీర్ఘం తీస్తూ. తన జోకు అర్థమైన నవ్వే స్థితిలో నేను లేను. ఆ రోజంతా పని మీద ధ్యాస లేకుండానే గడిపేశాను. ఆఫీస్ అయిపోగానే అందరూ ఉత్సాహంగా ఇళ్లకు బయలుదేరుతున్నారు. నేను మాత్రం రాత్రికి చేయాల్సిన జాగరణ తలుచుకొని నీరసంగా బయలుదేరాను. యథావిధిగా నాకు మెలకువ వచ్చేసరికి తలుపు వెనక నీడలా కదులుతున్నాడు. ధైర్యం తెచ్చుకొని వెళ్ళి తలుపు తెరిచాను. అతను అదే క్రోధపు చూపుతో నిలబడి ఉన్నాడు. చేతులు రెండు నా మెడ చుట్టూ బిగించడానికి అన్నట్టు పైకెత్తాడు. ధైర్యం కూడగట్టుకొని రాకేష్ అని గట్టిగా అరిచాను. ఏదో మత్తు వదిలినట్టు ఒక్కసారిగా ఉలిక్కిపడి దాహంగా ఉంటే నీళ్లు తాగడానికని వెళ్ళాను. వచ్చేసరికి బెడ్రూమ్ తలుపు తాళం వేసి ఉంది. నిన్ను లేపడం ఎలానా అని ఆలోచిస్తుంటే నువ్వే లేచొచ్చావు, థ్యాంక్స్ అనేసి వెళ్ళి పడుకున్నాడు. భర్త అంటే భరించేవాడు అని ఎవరన్నారో కానీ నా భర్త లాంటి వాళ్ళని చూసి ఉండరు అనిపించింది. మర్నాడు ఉదయం రాకేష్ తెచ్చిన కాఫీ చూస్తే భయం వేసింది. ఖచ్చితంగా అందులో ఏ విషమో కలిపుంటాడు అనిపించి అది తాగకుండానే ఆఫీస్కి బయలుదేరాను. రాత్రి అతని ప్రవర్తనతో వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం కోసం ఆఫీస్కి వెళ్ళగానే ముందుగా గూగుల్ ఓపెన్ చేశాను. 10 నిమిషాల తర్వాత అర్థమైంది. రాకేష్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్తో బాధపడుతున్నాడు అన్న సంగతి. సినిమా పరిభాషలో చెప్పాలి అంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్, అపరిచితుడిలో లాగా. అందుకే నేను గట్టిగా అరిచేసరికి ఉలిక్కిపడి నార్మల్గా అయిపోయాడు. కానీ ఎప్పుడూ లేనిది హఠాత్తుగా ఈ 3 రోజుల నుంచి మాత్రమే రాకేష్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఎవరైనా సైకియాట్రిస్ట్కి చూపిస్తే మంచిది అనిపించింది. కానీ రాకేష్కి ఏమని చెప్పి ఒప్పించాలి అని ఆలోచిస్తూ కూర్చున్నాను. లంచ్ అవర్లో అన్నం తింటూ పొరపాటున స్పూన్ కింద పడేశాను. వెంటనే డైనింగ్ హాల్లో అందరూ నా వైపు వింతగా చూడడం ప్రారంభించారు. నేనేదో పెద్ద నేరం చేసినట్టు గుచ్చి గుచ్చి చూడసాగారు. అంత తప్పేం చేశానో అర్థం కాక ఇంకా అక్కడ ఉండలేక నా డెస్క్ దగ్గరకు వచ్చేశాను. ఈ రాత్రికి ఎలాగైనా రాకేష్తో మాట్లాడాలి అనుకున్నాను. అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే విధికి వింత నాటకాలు ఆడే ఛాన్స్ దొరకడం లేదని బాధపడదు. సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఎదురొచ్చి నీకొక బ్యాడ్ న్యూస్ అన్నాడు రాకేష్. ఇప్పుడు నేను అనుభవిస్తున్న దానికన్నా బ్యాడ్ ఏమిటో అర్థం కాలేదు. ఏమిటి అన్నట్టు కళ్ళు ఎగరేశాను. రేపు ఉదయం మా అమ్మ వస్తుందంట, దాదాపు 1 నెల రోజుల ట్రిప్ అని చెప్పింది అన్నాడు. మాది ప్రేమ వివాహం అవడం వల్లనో లేక సహజంగానే అత్తలకు కోడళ్లపై ఉండే ద్వేషమో తెలియదు కానీ ఆవిడకు నేను అసలు నచ్చను అన్న విషయం పెళ్ళైన 4 రోజుల్లోనే తెలుసుకున్నాను. ఎప్పుడు మా ఇంటికి వచ్చిన 2-3 రోజుల్లో తిరిగి వెళ్ళిపోయే ఆవిడ ఇప్పుడు ఏకంగా 1 నెల రోజుల ట్రిప్పు ఎందుకు పెట్టుకున్నారో నాకు అర్థం కాలేదు. మర్నాడు మా అత్తగారు వచ్చి నన్ను కొర కొరా చూస్తూ అరా కొరా మాట్లాడి
ఆవిడ పనులు ఆవిడ చూసుకోసాగారు. ఆవిడ వచ్చిన దగ్గర నుండి రాకేష్తో మాట్లాడే అవకాశమే దొరకలేదు నాకు. మా అత్తగారు దొరకనీయలేదు. కానీ రాత్రుళ్ళు ఈ నరకం మాత్రం తప్పడం లేదు. 10 రోజులు ఎలానో ఓర్చుకోగలిగాను. కానీ ఎంతకాలం ఇలా? అందుకే ఈరోజు ఎలాగైనా అతన్ని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి అని నిర్ణయించుకొని ఆఫీస్కి సెలవు పెట్టేశాను. ఉదయం రాకేష్ కాఫీ తెచ్చినప్పుడు సగం నిద్రలో ఉన్న దానిలా లేచి ఒంట్లో బాలేదని, ఇవాళ ఆఫీస్కి వెళ్ళడం లేదని చెప్పాను. అతన్ని ఉండిపోమ్మని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఒంట్లో బాలేదు అంటే ఉదయపు రాకేష్ ఎలా ప్రవర్తిస్తాడో తెలుసు నాకు. ఒంట్లో బానే ఉన్నా బాలేనట్టు, నిద్ర రాకపోయినా పోతున్నట్టు నటిస్తూ పడుకున్నాను. రాకేష్ నాకు దుప్పటి కప్పి తల నిమురుతూ కూర్చున్నాడు. అంతలో మా అత్తగారు వచ్చి రాకేష్ని పక్కకు తీసుకువెళ్ళి, ఎంతకాలం రా ఈ నరకం, విడాకులు తీసుకోకూడదు అన్నారు. ఆ మాట విని మబ్బులు పూర్తిగా తొలగిపోయినట్టు అనిపించింది. దీనంతటికీ వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటో అప్పుడు అర్థమైంది. విచిత్రంగా నా మనసుకు బాధ కానీ కళ్ళల్లో నీళ్లు కానీ రాలేదు అప్పుడు. స్వతంత్రంగా బ్రతకగలనన్న ధైర్యమో లేక ఈ నరకం నుండి బయటపడతాను అన్న ఆనందమో తెలియదు. మనకు తెలియకుండానే మనం వేరొకరిలా ప్రవర్తిస్తే దాన్ని మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు. కానీ అన్నీ తెలిసే వేరొకరిలా ప్రవర్తిస్తుంటే దాన్ని ఏ డిజార్డర్ అంటారో మరి. అయినా ఇలా భయపెడితే ఎవరైనా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తారు. కానీ విడాకులు ఇవ్వాలనుకుంటారా? 2 ఏళ్ళు ప్రేమించి 7.5 నాతో కాపురం చేస్తున్న వ్యక్తిని ఇంతకాలంగా సరిగ్గా అర్థం చేసుకోలేనందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. కానీ అప్పటి వరకు మా అత్తగారి మీద ఉన్న కోపం మాత్రం కాస్త సడలింది. ఎంతైనా ఆవిడ కూడా ఆడదే కదా. సాటి ఆడది నరకం అనుభవిస్తుంటే తట్టుకోలేకపోతున్నట్టుంది. రాకేష్ మాత్రం వెంటనే ఆవిడ చేయి పట్టుకొని బయటికి లాక్కెళ్ళాడు. వెళుతూ వెళుతూ గది తలుపు దడాలను వేశాడు. ఇదంతా ఊరకంట గమనిస్తూనే ఉన్నాను నేను. ఆ తర్వాత నేను లేచే వరకు గదిలోకి బయటకు పచార్లు చేస్తూనే ఉన్నాడు. లేని నిద్ర నేను ఎంతవరకు నటించగలను? అయినా నటించి కూడా ప్రయోజనం ఏముంది? అసలు రహస్యం బయటపడిపోయాక ధైర్యంగా దాన్ని ఎదుర్కోవడమే మంచిది అనిపించింది. లేచాను. నేను లేవగానే దగ్గరకు వచ్చి, సాయంత్రం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్దాం, రెడీగా ఉండు అని సీరియస్గా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ మాట విని నా మెదడు పనిచేయడం మానేసింది. నాకు పిచ్చెక్కిందో లేక అతను నటిస్తున్నాడో అర్థం కాలేదు. అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని నేను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి అనుకున్నాను. కానీ విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత కూడా అతను ఎందుకు నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాడు? నాకు పిచ్చి పట్టింది అని నిరూపించి ఆ కారణంగా విడాకులు ఇవ్వడానికా? తెలుసుకోవాలి అంటే సాయంత్రం అతనితో పాటు డాక్టర్ దగ్గరకు వెళ్ళడం ఒక్కటే మార్గం అనిపించింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక నన్ను బయటే కూర్చోబెట్టి రాకేష్ లోపలికి వెళ్ళాడు. బహుశా నాకు పిచ్చి పట్టింది అని చెప్పమని డాక్టర్ని బ్రతిమలాడుతున్నాడేమో. పావుగంట తర్వాత నన్ను లోపలికి రమ్మని పిలిచారు. చూడమ్మా, మీ వివాహ బంధం సజావుగా సాగడం లేదని రాకేష్ చెప్పాడు. అసలు ప్రాబ్లం ఎక్కడ మొదలైంది తెలుసుకుంటే కానీ నా పని సులభం అవ్వదు. దానికోసం నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను హిప్నటైజ్ చేయాలి అనుకుంటున్నాను అన్నారు డాక్టర్. అది విని పిచ్చి పట్టిందని నిరూపించడానికి కాదు, నిజంగానే పిచ్చి పట్టించడానికే ప్రయత్నిస్తున్నాడేమో అని అనిపించింది నాకు. లేకపోతే విడాకులు ఇవ్వాలి అనుకున్నవాడు వివాహ బంధం సెట్ చేయమని డాక్టర్ని అడగడం ఎందుకు? ఇదేమైనా కొత్త ఎత్తుగడా? ముందు కళ అనుకున్నాను. తర్వాత అతనికి మానసిక వ్యాధి అనుకున్నాను. తర్వాత విడాకుల కోసం ప్రయత్నిస్తున్నాడు అని తెలిసింది. ఇప్పుడు వీటన్నింటికి మించి మరేదో కారణం ఉంది అనిపిస్తుంది. ఏమిటది? అసలు ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో తెలుసుకోవాలి అనిపించి ఒప్పుకున్నాను. డాక్టర్ ఆఫీసులో ప్రశాంతమైన వాతావరణంలో హిప్నటైజ్ చేయడం మొదలుపెట్టారు.
కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వమని మంద్రస్వరంతో చెప్తూ నన్ను సబ్కాన్షియస్ స్టేట్లోకి తీసుకువెళ్ళారు. మీ ఇద్దరి మధ్య సమస్య మొదలై ఎంతకాలం అవుతుంది అని అడిగారు. దాదాపు 10-15 రోజుల నుండి డాక్టర్. అసలు సమస్య ఏమిటి? మొదటి నుండి జరిగిందంతా వివరంగా చెప్పాను. నీ భర్త ఇలా ప్రవర్తించడానికి ముందు రోజు జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించగలవా అన్నారు. గుర్తున్నాయి డాక్టర్. ఆ రోజు ఆదివారం కావడం వలన ఇద్దరం కలిసి జూకి వెళ్ళి తర్వాత సినిమా చూసి అటు నుంచి అటే రెస్టారెంట్కి వెళ్ళాం. భోజనం అయ్యాక కూడా నవ్వుతూ కబుర్లాడుకుంటూనే ఇంటి వరకు వచ్చాం అన్నాను. గుడ్. జూలో కానీ థియేటర్లో కానీ రెస్టారెంట్లో కానీ మీ మనసుకు బాధ కలిగే సంఘటనలు ఏమైనా జరిగాయా? అదే మంద్రస్వరంతో ప్రశ్నించారు డాక్టర్. బాధ కలిగే సంఘటనలు ఏమీ జరగలేదు డాక్టర్. బాగా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఇష్టం లేని వ్యక్తుల్ని చూడటం కానీ మీకు ఇష్టం లేని సంఘటనలు జరగడం కానీ ఏమైనా జరిగాయేమో ఆలోచించండి. ఇష్టం లేనివి అంటే థియేటర్ దగ్గర 3 వ్యక్తులు వచ్చిపోయే ఆడవాళ్ళందరి మీద కామెంట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తే చిరాకుగా అనిపించింది తప్ప అంతకు మించి ఇంకేం జరగలేదు డాక్టర్. ఆల్ రైట్. ఇప్పుడు అలాగే రిలాక్స్డ్గా ఉంటూ ఆ 3 ముఖాల్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. లీలగా గుర్తుకొస్తున్నాయి డాక్టర్. గుడ్. వాళ్ళల్లో ఎవరినైనా అంతకు పూర్వం ఎక్కడైనా చూసారేమో గుర్తు తెచ్చుకోండి. ఈ ఊరిలో, వేరే ఊరిలో, ఈ వయసులోనన్నా, చిన్న వయసులో నెమ్మదిగా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా ఒళ్ళంతా జలధరించింది నాకు. గుర్తొచ్చిందా అడిగారు డాక్టర్. ఆ ప్రశ్నకు కారుతున్న కన్నీరే సమాధానమైంది. మిస్టర్ రాకేష్, ఇట్ ఈజ్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ పారనాయిడ్ షిజోఫ్రెనియా. జరిగినవి జరుగుతున్నట్టు ఊహించుకోవడం, ఎవరూ పిలవకపోయినా ఎవరో తనతో మాట్లాడుతున్నారు అనుకోవడం, పిచ్చి పట్టినట్టు ఇంట్లో సామాన్లన్నీ విసిరి కొట్టడం, ఎవరో తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని భయపడటం, కారణం లేకుండా అందరూ తననే గమనిస్తున్నారు అనుకోవడం వగైరాలే ఈ వ్యాధి లక్షణాలు. మీ భార్యకు 6-7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన ఇంట్లో పనిచేసే పని మనిషి కొడుకు ఎవరినో బలాత్కారం చేయడం చూసింది. అది గమనించిన అతను ఈమె ఎవరికైనా చెప్పేస్తుందేమో అన్న భయంతో ఈమెను చంపడానికి ప్రయత్నించాడు. ఒకసారి ప్రయత్నించి వదిలేస్తే ఇంతలా ప్రభావం ఉండేది కాదు. వివిధ రకాలుగా, అంటే ఒకసారి కత్తితో బెదిరించడం, ఇంకోసారి గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించడం, మరొకసారి ముఖం మీద దిండు పెట్టి చంపడానికి ప్రయత్నించడం. ఇలా ప్రయత్నాలు చేసేసరికి ఈవిడకు తెలియకుండానే మెదడు పొరల్లో ఎక్కడో అతను తనను చంపేస్తాడు అన్న భయం ఉండిపోయింది. కాలక్రమంలో అతను తిరిగి కనిపించకపోయేసరికి ఆ విషయాన్ని మర్చిపోయి జీవించసాగింది. కానీ మీరు సినిమాకు వెళ్ళిన రోజు దురదృష్టవశాత్తు అతను కంటపడేసరికి ఆమె మెదడు పొరల్లో నిక్షిప్తపై ఉన్న భయం మేల్కొంది. రాత్రి సమయాల్లో ఒంటరిగా ఉన్న కారణం చేత మీరే అతను అని ఊహించుకొని మీ నుంచే తనకు ప్రమాదం ఉంది అని భయపడటం మొదలుపెట్టింది. దాని పర్యవసానమే మీరు చెప్పినట్టు ఆమెను మీరు చంపబోతున్నట్టు ఊహించుకోవడం, పిచ్చి పట్టినట్టు అరవడం, చేతికందిన వస్తువులన్నీ విసిరేయడం. డాక్టర్ గారు, సమస్య రాకేష్కి కాదు నాకు అని చెప్తుంటే అంత బాధలో కూడా నాకు మా అత్తగారి మాటలు గుర్తొచ్చాయి. ఆవిడ మాటల్లోని నరకం నేను అనుభవిస్తున్నది కాదు, రాకేష్ అనుభవిస్తున్నది అని తెలియగానే ఆవిడ మీద కోపం రెట్టింపయింది. నేను ఆవిడ గురించి ఆలోచిస్తూ ఉండగా, మరి రాత్రుళ్ళు మాత్రమే భయపడడానికి కారణం ఏంటి డాక్టర్ అని అడిగాడు రాకేష్. బహుశా అతను చంపడానికి చేసిన ప్రయత్నాలన్నీ రాత్రిపూటే చేయడం వలన ఇప్పుడు కూడా కేవలం రాత్రుళ్ళు మాత్రమే మిమ్మల్ని చూసి భయపడుతుంది మీ భార్య అని చెప్పి తర్వాత నన్ను ఉద్దేశించి యామ్ ఐ రైట్ అని అడిగారు. దించిన తల ఎత్తకుండానే అవును అన్నట్లు తల ఊపాను.
కళ్ళల్లో దారులు మాత్రం ఆగకుండా కారుతూ ఉన్నాయి. ట్రీట్మెంట్ అవసరమవుతుందా డాక్టర్? అడిగాడు రాకేష్. ఏ వ్యాధికైనా కాజ్ కరెక్ట్గా కనిపెట్టగలిగితే క్యూర్ చేయడం చాలా తేలిక. మరీ ముఖ్యంగా ఈ కేసులో ఆవిడ మనసుకు తన వ్యాధికి గల కారణమేమిటో స్పష్టంగా తెలిసింది కాబట్టి పెద్దగా ట్రీట్మెంట్ అవసరం ఉండదు. కొన్ని మెడిసిన్స్ ఇస్తాను, వాడండి అన్నారు. డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి బయటికి వచ్చేశాము. నా భుజం చుట్టూ చేతులు వేసి నడిపించుకుంటూ తీసుకువెళ్తున్న రాకేష్ కళ్ళల్లోకి చూడాలంటేనే సిగ్గుగా ఉంది నాకు. నేనే అతన్ని హింసిస్తూ, అతను నన్ను హింసిస్తున్నాడు అని ఊహిస్తూ ఏవేవో పిచ్చి పనులు చేసినా కూడా ఎంతో ఓర్పుతో అవన్నీ భరించాడు. భర్త అంటే భరించేవాడు అని ఎవరన్నారో కానీ నా భర్త లాంటి వాళ్ళని చూసే అని ఉంటారు అనిపించింది. అతనిని పక్కన నడుస్తూ ఏడుపు వల్ల రుద్ధమైన గొంతుతోనే నన్ను క్షమిస్తావా అని అడిగాను. దానికి అతడు సన్నగా నవ్వి, క్షమించాల్సినంత తప్పు నువ్వు చేసిన రోజు తప్పకుండా క్షమిస్తాను అన్నాడు. ఆ ఒక్క మాటతో అతని వ్యక్తిత్వం ఏమిటో అర్థమైపోయింది. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నా భర్త అయినందుకు గర్వంగా అనిపించింది. ఆ క్షణంలో అతన్ని గట్టిగా కౌగిలించుకోవాలి అనిపించి, రోడ్డు మీద ఉన్నాము అన్న సంగతి, చుట్టూ వందల మంది మమ్మల్ని గమనిస్తున్నారు అన్న సంగతి కూడా మర్చిపోయి అతని గుండెలపై వాలిపోయాను. పెళ్లినాడు నా చేతిలో చేయి వేసి చేసిన వాగ్దానమే మరోమారు నన్ను తన గుండెలకు హత్తుకుంటూ చేశాడు, నాతి చరామి అని. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.